నాకు ఇంకొక వచ్చిన పెద్ద కంప్లైంట్ ఏంట్రా అంటే రేషన్ షాపులో బియ్యం సరిగా వెయ్యట్లేదు అనే సమస్య. పర్లే ఈయన ఎవరో గుర్తుపడతారా మీరు? ఈయన మా తెలుగుదేశం పార్టీ నాయకుడు, అలాగే ఇక్కడ రేషన్ షాపు నడుపుతున్నటువంటి వ్యక్తి. ఈ రేషన్ షాపు నడుపుతున్న నేను రాగానే 5-6 మంది చెప్పినారు, అన్న కూడా చెప్పాడు, మాకు రేషన్ షాపులో సరిగా బియ్యం వేయట్లేదు, ఇస్తే 2-3 కేజీలు తగ్గించిస్తా ఉన్నారు, ఇబ్బంది పడతారు, రేషన్ షాపులో కరెక్ట్ గా బియ్యం ఇస్తే మేము కనీసం కూలీనా చేసుకుంటారు, ఉపయోగపడుతుంది అని చెప్తారు. నేను వెంటనే ఫోన్ కొట్టినా, ఎక్కడున్నావు స్వామి నువ్వు వెంటనే బయలుదేరిరా, ఇక్కడ అందరూ జనాలు నీ మీద కంప్లైంట్ చెబుతా ఉన్నారని. భాషా గారు మీరు స్పష్టంగా చెప్తా ఉన్నాను, పేదవాళ్లకు బియ్యం సక్రమంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే తక్కువ బియ్యం ఇవ్వాల్సిన నీకు సరిగా బియ్యం రాలేదు, బియ్యం ఇబ్బంది అయింది అని చెప్తే నా దగ్గరికి వచ్చి చెప్పాలా మీరు? అన్న ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 3-4 వేలు తక్కువ వస్తున్నాను. కార్డ్ వేసి డైరెక్ట్ ఒలిసారి కూడా పంపించిన డైరెక్ట్ అది కూడా చెప్పినాం, ఏం లేదు. మళ్ళా వాడు పెట్టిన దానికి నాకు స్టోర్ కావాలని నాకు కూడా కోరిక కాదు, వాడు చేసుకుని తింటాడు. అంటే లాస్ట్ కి ఏం పెట్టినాడు, మనకు వచ్చేసి 300 బ్యాగ్స్ వస్తేనే మనకి కరెక్ట్ షెడ్ అయ్యేది. కానీ వీళ్ళు వాడుకుంటూ ఏం చేసినారు, నెల ఇబ్బంది అయిపోయింది వీళ్ళకి. ఎట్లా ఇబ్బంది అయిపోయింది అంటే మేము లాస్ట్ కి ఇప్పుడు 300 బ్యాగ్ ఎన్ని వస్తున్నాయి, 94 ప్యాకెట్లు వచ్చినాయి మాకు ఫస్ట్ తీసుకున్నప్పుడు. సార్ పరిస్థితి ఎట్లా అంటే ఒలి సార్ వీళ్ళు కూడా ఏమన్నారు, మేము ఏం చేయలేము, ఆల్రెడీగా బియ్యం మీ దగ్గర స్టాక్ ఉంది అంటే, రాండి సార్ మీరు స్టోర్ లో చూసుకురాని కలిసి వచ్చి చూపించాం. లేదు నెక్స్ట్ మనకి ఎన్ని ఇచ్చినాడు, 94 ప్యాకెట్లు ఇచ్చినాడు. ఆ 94 ప్యాకెట్లు సరిపోవడం లేదు. ఇప్పుడు బియ్యం వీళ్ళకి తమ్ము తీసుకుంటేనే మనకి మిషన్ ఖాళీ అయిందంటే నెక్స్ట్ పూట మనకి ఫుల్ వస్తుంది. మనం ఏం చేసాం, ఇది ఇట్లా చేసి 3 నెలలు మనకి బియ్యం ఇస్తారేమో అని మేము ఇట్లా ట్రై చేసినాము, కాలేదు. లాస్ట్ కి ఏమైపోయింది, ఈ పరిస్థితి బాగలేదు. అందరూ కడుక్కున్నాను నేను, అక్క పరిస్థితి ఆన కూడా చేసిన దానికోసమే మాకు ఇబ్బంది అయిపోయింది, మాకనే కాదు ఇట్లా ఎన్ని రోజులు మీరు కూడా మాకు హెల్ప్ చేసినట్లు ఉంటుంది, మేము ఎదుగుతాం. కానీ నేను ఆల్రెడీగా అప్పుల్లోనే ఉన్నాను, ప్రతి ఒక్కరికి తెలియకుండా ఏం లేదు. అయినా అమౌంట్ నేను తీసుకొచ్చి కానీ ప్రతి ఒక్కరికి ఇచ్చి మళ్ళీ అమౌంట్ ఇచ్చిన తర్వాత 266 ప్యాకెట్లు వచ్చినాం మనకి. ఇప్పుడు మళ్ళా 266 ప్యాకెట్లు వచ్చినాం మనకి. ఎందుకంటే డబ్బులు ఇచ్చిన సంవత్సరం, ఎందుకంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని కోరిక వాళ్ళకు లేదు, మాకు ఇవ్వాలని మాకు లేదు, నేను ఉన్నవాడు కాదు. కానీ ఈ ప్రాబ్లం ఇట్లే ఎందుకు ఇవ్వాలి కాసి, కానీ అక్కడ తమ్ముతండి మన బియ్యం వచ్చేసి కాసి లేదు, వాడు చేసినందుకు ఇట్లా అని లేదు. అక్కడ పరిస్థితి ఇది, మీరు కూడా తెలుసుకోండి. నెక్స్ట్ నెల మీరు బియ్యం తీసుకోలేకుండా కూడా స్టోర్ లో ఉంటావు ఖచ్చితంగా మీ బియ్యం అని ప్రతి ఒక్కరు చెప్తున్నాను నేను. సంతోషం, మంచి సార్ ఇది కూడా తక్కువ అంటే ఏదో 1 కేజీ ఏమన్నా తక్కువ వచ్చిండొచ్చు, కానీ 2-3 వేలు 100% రాలేదు. కానీ ఎవరికి వచ్చింటారో తెలియదు. ఏం సార్? వెరీ గుడ్ మహమ్మద్, ఆయన కష్టం మీకు తెలియాలా అని చెప్పి ఆయన పిలిచారు. ఎందుకంటే వాడిని తీసుకెళ్ళండి రా బాబు, వాడు చంపేలాగా వాళ్ళని పోతే ఎవరో తీసుకెళ్ళి లోకల్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు కదా, ఎవరో వాళ్ళ ఫ్రెండ్ బట్టి మహమ్మద్ గారి వర్షన్ కూడా ఈయన చెప్పేది కూడా విన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న సమస్యల నుంచి ఆ బియ్యం తక్కువ వచ్చి ఈయన అప్పుల పాలైనప్పటికీ కూడా బియ్యం వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. తప్పులు జరిగిన మాట, తక్కువ బియ్యం వచ్చిన మాట వాస్తవమే, కొంత సర్దుకోవాల్సిన అవసరం ఉంది. నేను వెంటనే దీన్ని సరిచేస్తాను ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి ఆయనకి అవకాశం ఇద్దాం. మహమ్మద్ కూడా నేను ఎప్పుడన్నా మళ్ళీ పిలిచి, ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు ఈయన పిలిచి, ఏదైనా తక్కువ బియ్యం ఎక్కువ బియ్యం ఉంటే కూడా నీ కష్టం ఉన్నప్పుడు నా దగ్గర రా తమ్ముడు, నేను కూడా సబ్ కలెక్టర్ తో మాట్లాడి ఈ ప్రాంతానికి మాత్రం కొంచెం ఎక్కువ బియ్యం వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తానని సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సంతోషం ఏంటంటే మీరు వచ్చినప్పుడు మీ సమస్య చెప్పినారు కాబట్టి నేను పరిష్కారం చేయగలుగుతాను. సమస్య తెలియదని కూడా ఒకసారి తెలియకపోతే మనం పరిష్కారం చేయడం కూడా కష్టం అవుతుంది. తప్పనిసరిగా ఈ ఊర్లో బియ్యం సమస్యను కూడా తీరుస్తాం. ఈ నెల ప్రతి ఒక్కరు బియ్యం వేసుకున్నారు సార్, అడగండి మీరు కావాలంటే ఈ నెల వేసుకున్నారా లేదు, ఎవరు నేను లేదు అని లేదు సార్, ప్రతి ఒక్కరు అందించినాం. వెరీ గుడ్, శభాష్ బాగా చేసినాం.
ఏదేమైనా ఈ నెల అందరికి వచ్చింది. అలా ఇంకా ప్రతి వీధికి వెళ్ళి చూస్తాను. చూసిన తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేస్తాను. మళ్ళీ ఈసారి కౌన్సిల్లో మళ్ళీ ప్రపోజల్స్ పెట్టేటప్పుడు, అంటే ఎక్కడెక్కడ డబ్బులు ఎక్కడ పెట్టాలా, ఎక్కడెక్కడ రోడ్లు వేయాలా అనే విషయం వచ్చినప్పుడు తప్పనిసరిగా అమరావతికి, న్యూ అమరావతికి ₹1 ఎక్స్ట్రాగా డబ్బులు ఇచ్చేలాగా ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇక అన్నింటితో ప్రత్యేకంగా యువకులకి అందరికి ఈ రోజు పార్టీలో చేరిన భారతీయ జనతా పార్టీ ఆలోచనలు, డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి పనితనాన్ని నచ్చి నీకు చేదోడు వాదోడుగా ఉంటాము, నీకు తోడుగా ఉంటామని చెప్పి న్యూ అమరావతి సంబంధించిన యువకులు చాలా మంది ఈ రోజు పార్టీలో చేరినారు. వీళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే వీధిలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలని, నాకు తోడుగా కొంతమంది ఉంటే బాగుంటుందని, ప్రతి వార్డులో కూడా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో గెలవాలనే కోరిక నాకు ఇప్పటి నుంచో ఉంది. సో నా కోరికను మన్నించి ఎన్నో వార్డుల నుంచి, ఎన్నో ప్రాంతాల నుంచి నన్ను నమ్మి బీజేపీలోకి వస్తా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటానని, భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా మీ అందరికీ తోడు ఉంటుందని, మిగతా వార్డుల్లో కూడా మీ ద్వారా నేను మిగతా వార్డుల్లో ఉన్నటువంటి యువకుల్ని కూడా నేను ఆహ్వానిస్తా ఉన్నాను. నాకు ప్రతి వీధిలో కూడా యువకులు కావాలి. ఎందుకంటే నా ఆలోచన మంచిదైనప్పటికీ కూడా నేను ఊరికి బాగు చేయాలని, ప్రజలకు బాగు చేయాలని, పేదవాడిని ఆదుకోవాలనే ఆలోచన నాకు బాగా ఉన్నప్పటికీ కూడా దాన్ని అమలు చేయడానికి ప్రతి వీధిలో కొంతమంది మనుషులు కావాలి. నాకు ప్రతి వీధిలో కూడా, ప్రతి వార్డులో కూడాను, ప్రతి గల్లీలో కూడాను నాకు కొంతమంది యువకులు కావాలి. సో మీ ద్వారా ఊర్లో 43 వార్డుల్లో, ఆదోనిలో 43 వార్డుల్లో ఉన్నటువంటి అందరికీ కూడా నేను ఆహ్వానం పలుకుతా ఉన్నాను. దయచేసి నాతో పాటుగా కలిసి రండి. అందరూ కలిసి అభివృద్ధి చేసుకుందాం. అందరూ కలిసి ఆదోనిని ముందుకు తీసుకెళ్దాం. భారతీయ జనతా పార్టీ అందరి పార్టీ, మీ అందరి పార్టీ, మీకోసం పుట్టిన పార్టీ. నన్ను చూసి ఒకసారి అర్థం చేసుకోండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎలా ఉంటాడని ఒకసారి అర్థం చేసుకోండి. తప్పనిసరిగా ఊర్లో ఉన్నటువంటి యువకులందరినీ, ప్రతి వార్డులో ఉన్నటువంటి యువకుల్ని, మహిళలందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా నేను ఆహ్వానిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును.
అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.